హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆహారశాలకి స్వాగతం. ఇంకొక మామిడికాయ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాము. అదే మామిడికాయ పులిహార అండి. పులిహార అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఇష్టపడే ఈ పులిహారని మామిడికాయతో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్లోకి 2 కప్పులు బియ్యం తీసుకుందాం. బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. బియ్యాన్ని కడుక్కున్నాక బియ్యం కొలుచుకున్న కప్పుతోనే 4.5 కప్పులు నీళ్లు పోసుకోవాలి. కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చినాక 5 నిమిషాలు సిమ్లో పెట్టి కట్టేసుకోవాలి. పులిహోర చేయడానికి కావాల్సినవి: ఒక పెద్ద సైజు మామిడికాయ, ఒక 2 ఇంచుల అల్లం, 4 పచ్చిమిర్చి, అలాగే 2 కరివేపాకు రెబ్బలు. పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకోండి. వీటన్నిటిని శుభ్రంగా కడుక్కుని అలాగే మామిడికాయని కూడా తురిమేసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయినాక ఒక పెద్ద తాంబూలం పళ్ళెం ఉంటుంది కదా, దాంట్లోకి ఇప్పుడు అన్నం అంతా తీసుకోవాలి. పళ్ళెంలోకి అన్నం వేసుకున్నాక ఇప్పుడు హస్తంతో అన్నంని పళ్ళెం అంతా వచ్చేదాకా ఎడల్పు చేసుకోండి. అన్నం వేడిగా ఉండగానే మనం తురుముకున్న మామిడికాయని వేసుకోవాలి. అన్నం వేడిగా ఉంటుంది కదా, ముందు ఒకసారి హస్తంతో కలుపుకోండి. అన్నం కొంచెం వేడి తగ్గాక ఒకసారి చేత్తో అన్నాన్ని ఉండలు లేకుండా అలాగే మామిడికాయ అంతా అన్నానికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండ్లీ పెట్టి వేడయ్యాక ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి. పులిహోరకి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. నూనె వేడైనాక ఒక పావు కప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఇప్పుడు పల్లీలు కలర్ మారినాక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండ్లీలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపప్పు వేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటమనేదాకా వేయించుకోవాలి. ఆవాలు కొద్దిగా చిటపటమన్నాక ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక ఎండుమిర్చిని ఇలా కట్ చేసి కొంచెం సేపు వేయించుకోవాలి. పప్పులు కొద్దిగా కలర్ మారాక సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి చీలికలు, ఇంకా కరివేపాకు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అల్లం పచ్చిమిర్చి వేగినాక చివరిగా 1 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నంలోకి వేయించుకున్న పల్లీలు అలాగే తాలింపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ అన్నం కొలతకి ఒక పెద్ద మామిడికాయ కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీకు సరిపోతుందో లేదో అని డౌట్ ఉంటే కొంచెం అన్నం పక్కన తీసిపెట్టి కలుపుకోండి. లాస్ట్లో పులుపుని బట్టి అప్పుడు అన్నాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. అంతే, మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్టే. కానీ అప్పుడే అయిపోలేదండి. ఈ పులిహోరే కాదు, ఏ పులిహోర అయినా, అది చింతపండు పులిహోర అయినా నిమ్మకాయ పులిహోర అయినా కలుపుకున్నాక ఒక 5-10 నిమిషాలు ఆగినాక అప్పుడు దాని పులుపు ఉప్పు చూసుకోవాలి. అప్పుడు సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవాలి. అది అప్పుడు పర్ఫెక్ట్గా పులిహోర తయారైనట్టు. మామిడికాయ పులిహోర రెడీ అయిందండి. ఒక ప్లేట్లోకి వడ్డించుకొని టేస్ట్ చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.